ప్రభు యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. నా పేరు కె రాజకుమారి. ఎస్ఐ దేవాలయము, జ్యోతినగర్ 4వ లైను, నెల్లూరు అండి. మా పాస్టర్ గారి పేరు సురేష్ కుమార్ గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రకృతిలోని ప్రతి వృక్షం ద్వారా మన జీవితానికి ఒక ఆధ్యాత్మిక బోధన ఇస్తూ ఈరోజు మన పరిశుద్ధ గ్రంథంలో ప్రస్తావించబడిన ఒక అద్భుతమైన చెట్టు గురించి దేవుడు మాట్లాడబోతున్నాడండి. దాన్ని అందరము శ్రద్ధగా విందాము. మూలవాక్యము కీర్తనలను 92వ అధ్యాయము 13వ వచనం తీసుకుంటే, నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె మొవ్వ వేయుదురు. నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె మొవ్వ వేయుదురు. ఇక్కడ ఎవరిని ఎవరితో పోలుస్తున్నాడండి? కీర్తనాకారుడు నీతిమంతుల్ని ఖర్జూరపు వృక్షంతో పోలుస్తున్నాడు. ఏంటి దాని ప్రత్యేకత ఏంటి? ఎందుకు నీతిమంతులే చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయంలో 1వ వచనం, వృక్షాలను దేవుడు సృష్టించాడు. 1వ అధ్యాయంలో దేవుడు మన ప్రకృతిలో వృక్షాలన్నీ దేవుడు సృష్టించాడు. అసలు సృష్టి ఆయనది, ఆయన సృష్టికర్త. వాటికి ఫలాలు పెట్టి అందులో మాధుర్యం పెట్టింది కూడా దేవుడే. సమస్త సృష్టిని మన కోసమే ఆయన సృష్టించాడు. ఇటువంటి చెట్లు గురించి దేవుడు మనం ఆధ్యాత్మికంగా 5 అంశాల ద్వారా మాట్లాడతాడండి. నీతిమంతులు ఖర్జూర వృక్షాలే మొవ్వ వేయుదురు అనే వాక్యానికి ముందుగా వృక్షం యొక్క జీవిత సత్యాలు మనం తెలుసుకుందాం. దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకుందామండి. ఇవి ఎక్కడ ఉంటాయి? ఎడారుల్లో పెరిగే చెట్లు ఈ వృక్షాలు. గల్ఫ్ దేశాల్లో పెరుగుతాయి అన్నమాట. ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశంలో కూడా విరివిగా పెరుగుతాయి. దీన్ని హెబ్రీ భాషలో తామార్ అంటారు, గ్రీకు భాషలో ఫోయినిక్స్ అని పిలుస్తారు. వీళ్ళు దుబాయ్ కంట్రీ వాళ్ళందరూ, అంటే ముస్లిం కంట్రీల వాళ్ళందరూ ఈ కరెన్సీని, వాళ్ళ కరెన్సీ మీద కూడా ఈ చెట్టుని గుర్తుగా పెట్టుకున్నారు. మన కరెన్సీలో గాంధీ తాత అశోక చక్రం ఉంటుంది కదా, అలాగా వాళ్ళు ఖర్జూరపు చెట్టు గుర్తుని పెట్టుకున్నారు. అక్కడ వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీ హౌసెస్ నిర్మించిన స్థలంలో నిర్మిస్తే ఈ ఖర్జూరపు చెట్టు ఆకారంలోనే ఆ హౌసెస్ అన్నీ నిర్మించారంటండి. అది పైనుండి చూస్తే చాలా అబ్బురంగా ఒక పామ్ ట్రీ, ఖర్జూరపు వృక్షాన్ని పామ్ ట్రీ అంటారు కదా ఇంగ్లీష్లో, పామ్ ట్రీ షేపులోనే ఆ ఇల్లులన్నీ కనిపిస్తాయంట. ఎంతో వింతగా అద్భుతంగా ఉంటుందంట. మరి ఈ ఖర్జూరపు చెట్టు వృక్షము చాలా మేలుకరమైంది, ప్రయోజనకరమైంది. దీనిలో ప్రతి భాగం ఉపయోగపడుతుందండి. దీని ఫలాలు అందరూ రుచి చూసిన వాళ్ళే ఎంతో మధురంగా ఉంటాయి. ఈజిప్టు, పర్షియా, అరేబియా, దుబాయ్ ఇటువంటి దేశాల్లో ఈ చెట్లు ఉంటాయి, ఈ పండ్లు పండుతాయి అన్నమాట. దుబాయ్లో ఒకటి ఎగ్జిబిషన్ పెడతారంటండి. సంవత్సరానికి ఒకసారి మరి ఎప్పుడో మొత్తానికి ఎగ్జిబిషన్ పెడతారంట. అక్కడ ఆ దుబాయ్కి ఆ ముస్లిం కంట్రీస్ అన్నీ అక్కడ చేరి వారి పంటలను, వారి ప్రాంతంలో ఏవైతే ఫేమస్సో ఆ ఫేమస్ అయిన వస్తువులని అన్నీ పెడతారంట ఎగ్జిబిషన్లో. మనకు కూడా ఎగ్జిబిషన్ పెడతారు కదా, కొండపల్లి బొమ్మలు పెట్టేవాళ్ళు, చెక్క బొమ్మలు ఎగ్జిబిషన్ పెట్టేటప్పుడు మేము చిన్నప్పుడు ఎగ్జిబిషన్ పెడతారు. ఇప్పుడు కూడా ఎగ్జిబిషన్లో వారి స్టేట్స్లో ఏవి ప్రాముఖ్యమైనటివో అవన్నీ తెచ్చి పెడతారు కదా, అలాగా వీళ్ళు కూడా పెడతారంట. పెడితే ఈజిప్ట్ వాళ్ళు మాత్రము ఓన్లీ ఖర్జూర పండ్లను పెడతారంట. అవి ఎన్ని రకాలు, 100 రకాల పండ్లని ఎగ్జిబిషన్లో పెడతారంట. భలే ఉంటుందంట. చాలా అవి చూస్తుంటే ఇన్ని రకాలు ఉన్నాయా ఖర్జూర పండ్లు అనిపిస్తుంది. ఆ కన్నుల పండుగగా ఉంటుందంట. ఈ చెట్టు ఎంత ఎత్తు పెరుగుతుందంటే 70 అడుగుల నుండి 100 అడుగుల వరకు పెరుగుతుందండి. దీని మాను అంటే దృఢంగా మాను ఉంటుంది కదా, ఆ మాను నుండి ఒక జ్యూసు ఊరుతుందంట. ఊరి ఆ జ్యూస్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తాటి చెట్లకు కూడా కళ్ళు ఊరుతుంది. అది సైంటిఫిక్గా కూడా మంచిది. అంటే ఎక్కువ ఏదైనా ద్రాక్షారసమైనా అదైనా తాగకూడదు, మితంగా తీసుకోవాలి, టానిక్ లాగా.
అలాగే దీనికి కూడా ఒక జ్యూసు, ఒక లిక్విడ్ ఊరుతుందంట, అది చాలా ఉపయోగకరమైందంట. ఈ ఖర్జూరపు పండ్ల యొక్క విత్తనాలని పడేరండి వాళ్ళు, పడేయకుండా పొడి చేసి ఒంటెలకు దానా వేస్తారు. మన పశువులకి ఆముదం చెక్కని దానాగా వేస్తాం. అలాగ వాళ్ళు ఈ ఖర్జూరపు విత్తనాలని పొడిని దానాగా వాడతారంట. ఇంకా ఏంటంటే వాటి ఆకులు, వాటి నార, వాటి యొక్క ఆకులతోనూ నారతోనూ చాపలు అల్లటము, తాళ్ళు అల్లటము, అలంకరణ వస్తువులు తయారు చేయటము, చాపలు ఇలా తయారు చేస్తారంటండి. ఈ పండ్లు సైంటిఫిక్గా తీసుకుంటే దీంట్లో కాల్షియం పుష్కలంగా ఉంటుందండి. అలాగే ఎముకలకు సత్తునిస్తుంది కాల్షియం, మెగ్నీషియం కూడా ఉంటుందండి. గుండె కండరాలని పటిష్టంగా ఉంచుతుంది ఇవి తింటే. అంటే శరీరానికి ఒక టానిక్ లాగా పనిచేస్తుంది, మలబద్ధకాన్ని తీసేస్తుంది ఈ పండ్లు తింటే, బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. దీంట్లో ఏం విటమిన్స్ ఉంటాయి చూద్దామా? B1, B2, B3, B5 అమినో యాసిడ్స్, ఇన్ని రకాలు ఉంటాయి. మరి ఇది మనం రోజు ప్రార్థన చేసి డైలీ 2 ఖర్జూర పండ్లు తిందామండి రేపటి నుండి. ఓకే, ఇక్కడ మూలవాక్యం 92వ అధ్యాయం తీసుకున్నాం కదా. నీతిమంతులు ఖర్జూరపు చెట్టు వలె మోవ వేయిస్తారు. ఎందుకు కీర్తనాకారుడు ఖర్జూరపు వృక్షాన్నే తీసుకున్నాడు, వేరే చెట్టుని ఎందుకు తీసుకోలేదు? చూద్దాం. ఇది 5 అంశాల రూపంలో 6 అంశాల రూపంలో ధ్యానిద్దామండి. మొదటి అంశము 6 ధ్యానాంశాలుగా విభజించుకున్నాము. మొదటి ధ్యానాంశము తీసుకుంటే నీతిమంతులు ఉన్నారా? నీతిమంతులే ఖర్జూరపు చెట్టుతో పోల్చాడు. మరి నీతిమంతులు ఉన్నారా లేదా చూద్దామా? పరిశుద్ధ గ్రంథంలో నీతిమంతుడే లేడంట. ఎందుకంటే ఆదాము హవ్వల్ని దేవుడు తన స్వరూపంగా ఎంతో ఇష్టపూర్వకంగా వాళ్ళని చేసి జీవవాయువును ఊది పరిశుద్ధంగా తయారు చేశాడు, సృష్టించాడు. దేవుడు సృష్టించి వారిని పరిశుద్ధ స్థలంలో వారిని ఉంచాడు. కానీ వారు ఎలా ఉన్నారు? పరిశుద్ధంగా జీవించలేకపోయారండి. దేవుని ఆజ్ఞను మీరారు. ఆజ్ఞాతిక్రమమే పాపం. సో ఆదాము ద్వారా మనకు పాపం వచ్చింది, పాపము సంక్రమించింది. కాబట్టి మనము జన్మతః పాపులము. కాబట్టి మనము నీతిమంతులు మరి ఎవరు ఉంటారు చెప్పండి? పౌలంతటి వాడే ఏమన్నాడు? పాపనియమ మరణములో నేనున్నాను, మంచి చేయాలని ఉంది, కానీ అది నేను చేయలేక ఉన్నాను, నా శరీరంలో మంచి ఏది నివసించటలేదు అని బాధపడుతూ చెప్తున్నాడు. పౌలంతటి వ్యక్తి, అంత గొప్ప ప్రవక్త, హతసాక్షిగా దేవుడి కోసం మారాడు. ఎన్నో శ్రమల్లో ప్రయాణం చేసి శ్రమల్లో సువార్త ప్రకటించినటువంటి అంత గొప్ప వ్యక్తియే ఆ మాట అంటున్నాడు. మరి ఎవరు అందరము పాపులమే అయితే నీతిమంతులు ఎక్కడి నుండి వచ్చారు చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో బలమైన, దృఢమైన, ఎత్తైన చెట్లు ఉన్నాయి. మరి నీతిమంతులను ఖర్జూరపు చెట్టుతో ఎందుకు పోల్చాడు? ఓన్లీ వేరే చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లతో ఎందుకు పోల్చలేదు? ఈ ఖర్జూరపు చెట్టు మొట్టమొదట బైబిల్ గ్రంథంలో ఎక్కడ ప్రస్తావించబడిందంటే నిర్గమాకాండంలో ప్రస్తావించబడిందండి. నిర్గమాకాండము 15వ అధ్యాయం 27వ వచనంలో ఏంటంటే, దేవుడు ఐగుప్తు బానిసత్వం నుండి ఇజ్రాయేలును విడుదల చేసి బయటకు తీసుకొచ్చి అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏలీం అనే ప్రాంతము దగ్గర వాళ్ళు ఏలీం అనే ప్రాంతం దగ్గర ఆగారు. అక్కడ వాళ్ళకి ఏం కనపడిందండి? 12 నీటి ఊటలు, 70 ఖర్జూరపు వృక్షాలు కనపడ్డాయి. ఏం కనిపించాయి? ఖర్జూరపు వృక్షాలు, 12 నీటి ఊటలు, 70 ఖర్జూరపు వృక్షాలు కనిపించాయి. మొట్టమొదట ఖర్జూరపు వృక్షము ఎక్కడ ప్రస్తావించబడిందండి? నిర్గమాకాండం 15వ అధ్యాయంలో ప్రస్తావించబడింది. ఇజ్రాయేలీలకు ఈ ఖర్జూర వృక్షము ఏం చేసిందో చూద్దాం. బలాన్నిచ్చి సత్తువ కలుగజేసింది, సేద తీర్చింది. అంతేకాదు, వారి గమ్యానికి ప్రేరేపించింది. వారి గమ్యం ఏంటి? వాగ్దాన దేశం. దేవుడు వాగ్దాన దేశం ఇస్తానన్నాడు కదా, కనాను దేశానికి ప్రేరేపించింది ఈ ఖర్జూరపు వృక్షము. మరి మనం కూడా నీతిమంతులు ఎలా ఉండాలి? జీవాహారాన్ని ఇచ్చి, జీవజలాన్ని ఇచ్చి, సేద తీర్చేవారిగా,
పరలోకమనే గమ్యస్థానాన్ని సూచించేవారిగా ఉండాలి. మనం కూడా అలా ఉండాలంటే నీతిమంతులుగా ఉండాలండి. నీతిమంతులుగా మరి ఎవ్వరు లేరని పరిశుద్ధ గ్రంథమే చెప్తోంది. ఖర్జూరపు చెట్టుతో నీతిమంతుల్ని పోల్చారు. ఇప్పుడు చూడండి, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారన్నాడు. దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేశారన్నారు. మరి నీతిమంతులు ఎక్కడున్నారు? మానవుడు పాపంలో ఆనందాన్ని వెతుక్కుంటున్నాడండి. సకల దుర్నీతి అంటే పాపము. నోవహు కాలంలో సకల దుర్నీతి ఏలబడింది. అందరూ దేవునితో సంబంధం పెట్టుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దేవునికి దగ్గరగా ఉండాలని చూస్తున్నారు. అవే అండి పూజలు, పునస్కారాలు, ఉపవాసాలు, ఆచారయుక్తమైన భక్తి, వంశపారంపర్య ఆచారాలు చేస్తున్నారు. అయినప్పటికీ నీతిమంతులుగా ఎంచబడుతున్నారా? లేదే. మరి ఖర్జూర వృక్షంతో పోల్చాడు కదా కీర్తనాకారుడు. దుర్నీతిని కడుక్కోలేకపోతున్నాం కదా. ఎలాగా? ఎవరు నీతిమంతులు మరి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఇంకు స్టెయినో, పెయింట్ మరకనో, ఇంకు మరకనో, బ్లడ్ మరకనో, లేకపోతే ఆయిల్ మరకనో పడినప్పుడు ఆ మచ్చలని అన్నిటినీ, ఆ మరకల్ని ఎలా తీసేస్తామండి? టర్పాంటాయిలో, కిరోసినో, పాలు, ఏదో ఒక చిట్కా ఉపయోగించి, లేకపోతే స్టెయిన్ రిమూవర్స్ అని వచ్చాయి కొత్తగా. ఆ రిమూవర్స్తో ఆ డాగుల్ని, మచ్చల్ని, మరకల్ని తొలగించుకుంటుంటాం. మరి జన్మతః వచ్చిన ఈ పాపం అనే మరకని, ఈ డాగుని, దుర్నీతి అనే మచ్చని ఎలా కడుక్కోమంటామండి? ఎలా కడుక్కోవాలి? ఏ స్టెయిన్ రిమూవర్ ఉంది? యోబు అంటున్నాడు 15:14 శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు? నిర్దోష అగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు? అంటే శుద్ధుడు అయ్యేవాడే లేడు అని చెప్తున్నాడు. నరుడు నిర్దోషే లేడు. మరి నీతిమంతులు ఎక్కడ ఉన్నారండి? యెషయా గ్రంథం 64:6 చూసుకుంటే, మేమందరం అపవిత్రులం వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలేవు ఆయను. మరి మేమందరం అపవిత్రం అయిపోయినాము, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలైనాయి. మరి ఎలాగా? ఇలాంటి గొప్ప గొప్ప భక్తులే చెప్తుంటే మనం నీతిమంతులు ఎక్కడ ఉన్నారు? కానీ కీర్తనాకారుడు ఏమంటున్నాడు? నీతిమంతులు ఖర్జూరపు చెట్టు వలె మొవ్వవేయుదురు అంటున్నాడు. నీతిమంతులే లేరని ఇక్కడ చెప్తున్నారు. ఎలాగండి? మరి ఆ డాగుని, మరకని ఎలా కడుక్కుంటాము? కడుక్కుంటే నీతిమంతులం అవుతాం. నీతిమంతులు ఎలా అవుతామో చూద్దామా? మన నీతి క్రియలు. రెండో అంశం అండి, నీతిమంతులు ఎలా అవుతారు, ఎలా మార్చబడతారు నీతిమంతులుగా. మన నీతి క్రియలు, సొంత మార్గము, సొంత పనులు, ధర్మక్రియల వలన మనము నీతిమంతులుగా కాలేము. మనంతకు మనం ఎప్పటికీ నీతిమంతులుగా మార్చబడలేము. ఇది మన మానవ కార్యం కాదు. ఇది కేవలం దైవ కార్యము. దేవుడే నీతిమంతులుగా తీర్చాలి. మనిషి తన సొంత మార్గంలో దేవుని వెతుకుతుంటే ఆయనే స్వయంగా దిగి వచ్చి మానవుని వెతుకుతూ వచ్చాడండి. అంటే నశించు దానిని వెదకి రక్షించుటకు ఆయన వచ్చాడు. మనం అందరము గొర్రెల వలె తప్పిపోయాం. పాపానికి ప్రాయశ్చిత్తము రక్త పరిహారమే. మరి ఆ పాపం అనే డాగుని, మచ్చని, మరకని దేంతో కడుక్కోవాలి? రక్తంతో కడుక్కోవాలి. ఎవరి రక్తము? నీతిమంతుని రక్తము, పరిశుద్ధుని రక్తము. రక్తం చిందించకుండా పాపానికి ప్రాయశ్చిత్తం లేనే లేదు. మరి ఎవరు చిందిస్తారో ఆ రక్తము, ఆ పరిశుద్ధుడు ఎవరు? ఇప్పుడు రోమాపత్రిక 3:20 తీసుకుంటే, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టుదో తెలియబడును. అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతులు అవ్వలేము. ధర్మశాస్త్రంలో ఏం తెలుస్తుంది అంటే మనకు పాపం అంటే ఏమిటో తెలుసుకోగలుగుతాం. అంతేగాని అక్కడ నీతిమంతులుగా ఎంచబడలేము. ఎలా ఎంచబడతామో చూద్దాం. మరి ఇవన్నీ కాదంటున్నాము. నీతిమంతులుగా మారాలంటే ఏంటి? రోమాపత్రిక 8:33 నీతిమంతులుగా తీర్పు తీర్చువాడు దేవుడే మనకు నీతిమంతులుగా తీర్పు తీర్చాలి. రోమాపత్రిక 8:30 చూస్తే, ఎవరిని పిలిచినో వారే నీతిమంతులుగా తీర్చబడతారు. ఆయన పిలిచిన వాళ్ళు నీతిమంతులుగా ఉంటాం. ఇంకోటి, ఆయన తన ప్రాణాన్ని
విమోచన క్రయధనముగా చెల్లించి నీతి కిరీటాన్ని మనకు ధరింపచేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. అందుకే ఆయన ప్రాణాన్ని విమోచన క్రయధనముగా చెల్లించాడు. ఎందుకు? మనకు నీతి కిరీటాన్ని ధరింపచేయడానికి. మరి ఆ నీతి కిరీటం ధరిస్తే ఆయన అప్పుడు మనం నీతిమంతులుగా ఎంచబడతాము. నీతి కిరీటం ధరించాలంటే ఏమవ్వాలా? మరి తర్వాత చూద్దామండి. రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వచనము, 5వ అధ్యాయం 1వ వచనము, రోమ 3వ అధ్యాయం 27, 28 వచనాలను చూస్తే వీటన్నిటిలో దాని యొక్క మూలాంశం ఏంటంటే విశ్వాస మూలంగానే నీతిమంతులుగా ఎంచబడతాము. దేని వల్లగా ఎంచబడతామండి? విశ్వాస మూలంగా నీతిమంతులుగా ఎంచబడతాం. రోమపత్రిక 5వ అధ్యాయము 3వ అధ్యాయంలో పరిశీలిస్తే ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడతాం. మొట్టమొదట ఏమని చెప్పారు? ఆయన తీర్పు తీర్చబడిన వాళ్ళే నీతిమంతులు. ఆయన ఎవరిని పిలుస్తారో వాళ్ళే నీతిమంతులుగా ఉంటాము. విశ్వాసం మూలంగా నీతిమంతులుగా అవుతాము. ఆయన రక్తంలో కడగబడిన వాళ్ళే నీతిమంతులు అవుతాం. ఇంకోటి ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు పవిత్రమైన నామం ద్వారా నీతిమంతులుగా అవుతాం. 1 కొరింథీయుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనంలో ఉంది. యేసు నామం ద్వారా నీతిమంతులుగా ఎంచబడతాం. అలాగే 1 కొరింథీయుల గ్రంథంలోని 6వ అధ్యాయంలో ఆయన ఆత్మ ద్వారా నీతిమంతులుగా ఎంచబడతాము. యాకోబు పత్రికలో ఆయన యందు విశ్వాసం ద్వారా విధేయత చూపుట ద్వారా నీతిమంతులుగా ఎంచబడతాం. చూడండి, ఈ నీతిమంతత్వం అనేది ఆయన ఇచ్చే స్వాస్థ్యం మనకు. ఆ స్వాస్థ్యాన్ని మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తే చాలు, నీతిమంతుడుగా ఎంచబడతాము. సన్హెడ్రిబ్ సభలో నికోదేము అనే గొప్ప పరిసయ్యుడు, నిష్ఠాతుడైన పరిసయ్యుడు ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ధర్మశాస్త్ర సంబంధ క్రియల చేతనే నీతిమంతుడుగా మనం ఎంచబడతాము అని చెప్తే యేసుక్రీస్తు ప్రభువారు ఖండించాడు. తిరిగి మనం జన్మించినప్పుడు మాత్రమే నీతిమంతులుగా కనబడతామని దేవుడు చెప్తాడు, దేవుడు నికోదేముతో. కానీ నికోదేము ఒప్పుకున్నాడా? లేదు. ఎలా తిరిగి జన్మించడం అంటే ఎలాగా? తిరిగి తల్లి గర్భంలోకి వెళ్ళిపోవాలా అని అలా ప్రశ్నలు వేస్తాడు. కానీ ఒప్పుకోడు అనమాట. చివరాఖరికి నికోదేము యేసును సొంత రక్షకునిగా అంగీకరిస్తాడు. కానీ అప్పటికే మన యేసయ్య శిలోయాగమైపోయి ఉంటాడు. తర్వాత నికోదేము చివరి దశ వరకు ఆయన విశ్వాసిగానే ఉంటాడు అనుకోండి. ఇప్పుడు కొర్నేలి తీసుకుంటే ఎగ్జాంపుల్, ధర్మకార్యాలు ప్రార్థనలు చేస్తాడు. అవన్నీ జ్ఞాపకార్థంగా పరలోకానికి చేరుతాయి. కానీ ఆయనకు పరలోకంలో స్థానం ఉండదు. ఎందుకంటే ఆయన తిరిగి జన్మించాలి అంటే మారుమనసు పొందాలి, రక్షణ పొందాలి. పాతవి గతించెను, కొత్తవి నూతనమాయను. ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడాలి. విశ్వాసం ద్వారా, ఆయన ఆత్మ ద్వారా, ఆయన నామం ద్వారా, ఆయన పిలుపు ద్వారా నీతిమంతులుగా మార్చబడతాము. అటువంటిగా మారాలని కొర్నేలి ఆయన ధర్మకార్యాలను ప్రార్థనలను బట్టి దేవుడు దూతను పంపించి పేతురు ద్వారా అతన్ని నీతిమంతుడుగా ఎంచబడేలా చేస్తాడనమాట దేవుడు. హల్లెలూయా. 3వ అంశం అండి, ముసలితనమందు చిగురు పెట్టుదురు. అంజూర వృక్షము ముసలితనమందు చిగురు పెట్టుదురు. ఏంటో చూద్దామండి. నీతిమంతులు ఖర్జూరపు చెట్టు వలె మొవ్వవేయుదురు అని కదా చెప్పాడు కీర్తనాకారుడు. ఎందుకు ఖర్జూరం చెట్టుతో పోల్చాడు? ఖర్జూరపు చెట్టు అంటే ఏ కాలమైనా పచ్చగా సారం కలిగి ఫలాలిస్తూనే ఉంటుంది. ఈ ఖర్జూరపు వృక్షము 6 నుండి 7 సంవత్సరాలు దాటే వరకు కాపు ఇవ్వదు. 7 సంవత్సరాలు దాటిన తర్వాతే కాపు కాయడము స్టార్ట్ చేస్తుంది. లేటుగా స్టార్ట్ చేసినా మంచి మధురమైన ఫలాలు ఇస్తుందండి. ఇది జీవిత కాలం ఇస్తూనే ఉంటుంది. హల్లెలూయా. మా పాత మట్టలన్నీ రాలిపోతుంటాయి, కొత్త మట్టలు వస్తూ మొవ్వ వేస్తూ ఎదుగుతూనే ఉంటుంది. అదే అండి, మనలో ఉన్న పాత జీవితం అంతా గతించిపోయి కొత్త మట్టలు వస్తూ మొవ్వ వేస్తూ ఎదుగుతూ ఉండాలి. ఎవరిలో? క్రీస్తులో ఎదుగుతూ ఉండాలి. అందుకని కీర్తనకారుడు ఖర్జూర వృక్షంతో పోల్చాడు. ఈ ఖర్జూర వృక్షం అంట ముసలితనం మందు కూడా చిగురు పెడుతూ సారం కలిగి పచ్చగా ఉంటుంది. ఇది ఎంత వయసు అయిపోయినప్పటికీ చిగురు పెడుతూనే సారం కలిగి చిగురు పెడుతూనే ఉంటుంది,
పచ్చగా ఉంటుంది, ఎండిపోదు, ఫలాలు ఇస్తుంటుంది. చూసారా, మనం కూడా మన జీవితంలో మనం ఏం చేస్తాం, కొద్ది రోజులు భక్తి జీవితము ఉజ్జీవం ఉంటుంది మన భక్తి జీవితంలో, కొద్ది రోజులు సారం పోయి భక్తిహీనత ఉంటుంది. సారం అటువంటి భక్తి జీవితంలో మనం ఉండకూడదండి. మనం ఎలా ఉండాలి, మన భక్తి జీవితంలో కూడా ఆ ఖర్జూర వృక్షము సర్వకాలమందు రకరకాల పరిస్థితుల్లో కూడా ఖర్జూర వృక్షం సారం కలిగి పచ్చగా చిగురు పెడుతుంటుంది కదా. మన భక్తి జీవితంలో కూడా మనము సర్వకాలమందు ఎటువంటి పరిస్థితులు, తుఫాను వంటి పరిస్థితుల్లో కూడా మనము ఖర్జూర వృక్షం వలె సారం కలిగి పచ్చగా ఉండాలండి. ఎండిపోకూడదు మన భక్తి జీవితము. తర్వాత మనము భక్తి సాధనలో పచ్చగా నిత్యం వర్తిల్లుతుండాలి. సాధన చేస్తూ పచ్చగా వర్తిల్లాలి. మధురమైన ఆత్మఫలాల్ని అందరికీ అందివ్వాలి. హల్లెలూయా. భక్తిలో ముసలితనం రాకూడదండి. హృదయంలో కూడా ముసలితనం రాకూడదు. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో ఏముందండి, సొలొమోను వృద్ధుడు అయిపోయినప్పుడు ఆయన భార్యలు ఆయన మనసుని అన్య దేవతలు తట్టు తిప్పారు. అష్టారోతు, సిదోనియుల దేవతలు, రకరకాల అన్ని దేవతల వైపుకి ఆయన హృదయాన్ని తిప్పారు. సొలొమోను ఎలాంటి వాడండి, ఎంత బలంగా అనేకుల్ని దేవుడి వైపు తిప్పినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ముసలితనంలో ఏమైపోయాడు, అన్య దేవతల వైపు తిరిగాడు. ఎంత ఘోరమండి, శోచనీయము. ఇది దావీదు అలా కాదు. సొలొమోను తండ్రి అయిన దావీదు గారు ముసలితనమందు దేవుని యందు విశ్వాసంలోను ప్రార్థనలోను నీతిమంతత్వంలో చిగురు పెట్టుతూనే నిన్నాడు. కానీ సొలొమోను హృదయము తన తండ్రి వలె యథార్థం కాకపోయిందండి, యథార్థ హృదయంగా లేదు. అందుకని భక్తి జీవితంలో మనం కూడా వృద్ధాప్యాన్ని రానికూడదు. మనము నిజంగా దేవుళ్ళలో ఉండి విశ్వసిస్తే ఆధ్యాత్మికంగా కాదండి, భౌతికంగా కూడా దేవుడు మనల్ని పచ్చగా చిగురు పెట్టిస్తూనే ఉంటాడు. చిగురు పెట్టగలుగుతాము. అర్థమైందా? ఎగ్జాంపుల్ తీసుకోండి. ఉదాహరణకు మోషే కంటి చూపు కాలిసత్తువ తగ్గిందా ముసలితనంలో? తగ్గలేదే. అబ్రహాం ఎన్ని సంవత్సరాలు బతికాడండి? శారమ్మ 65 సంవత్సరాల వయసులో కూడా ఆమె అందము రాజు కళ్ళు తిప్పుకోలేకపోయింది, రాజు కళ్ళును ఆకర్షించింది. శారమ్మ 80 సంవత్సరాలు దాటిన ఏ ఐగుప్తు రాజు కళ్ళుని ఆకర్షించింది 65 సంవత్సరాల వయసులో. శారమ్మ 80 సంవత్సరాలు దాటిన వయసులో కూడా అబీమెలకు హృదయాన్ని కొల్లగొట్టింది. ఎలా సాధ్యము? మనం 65 సంవత్సరాల్లో మనం ఎలా ఉంటామండి? 80 సంవత్సరాలు దాటాక ఎలా ఉంటాము? చూస్తున్నాం కదా. శారమ్మ అందంగా రెడీ అవ్వలేదు, మేకప్ వేసుకోలేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది, విశ్వాసంలో వేరుపారి ఉంది, యజమానుడికి లోబడి ఉంది. ఆమె విశ్వాసాన్ని బట్టి, ఆ భక్తి జీవితాన్ని బట్టి, ఆ నీతిమంతత్వాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడతారు. మరి ఆ నీతిమంతత్వమే ఆమె అందాన్ని దిగ్వినీకృతం చేయబడింది. ఆమెకు ముసల్తనం రాలేదు. అంజూరపు చెట్టు వలె ఆమె చిగురిస్తూనే ఉంది. హల్లెలూయా. ఆయన చిత్తమైతే అండి, మనం అలా ఉన్నప్పుడు భక్తి జీవితంలో సాధన చేసి లోతైన వేరు పారి ఉంటే మనము లోతుగా ముసలితనం రాకుండా చేయగలడండి ఆయన. హల్లెలూయా. హృదయాకర్షణ ఉండాలండి మనకు. అవి ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఖర్జూరపు వృక్షము 4వ అంశం అండి. ఖర్జూర వృక్షము నిటారుగా ఎదిగే పవిత్రమైన జీవితానికి సాదృశ్యంగా చెప్తారు. ఖర్జూర వృక్షాన్ని నిటారుగా ఎదిగే పవిత్రమైన జీవితానికి సాదృశ్యంగా చెప్తారు. అది ఎలాగో చూద్దాం. ఈ ఖర్జూర వృక్షం అండి నిటారుగా పైకి ఎదుగుతుంది. దాని దిశ ఎప్పుడు మార్చుకోదు, ఆకాశం వైపే ఉంటుంది దాని చూపు, దాని దిశ. మనం కూడా క్రీస్తు యేసుతో పాటు లేపబడిన వారమైన అయితే పైవైపుకే చూడాలి, పైవైపుకే చూస్తాము. పైనున్న వాటిని వెతకమన్నారు, పైన ఉన్న వాటి కోసమే వెతకాలి. మన పరలోకంలో మన ఇల్లు ఎక్కడా అని వెతకాలి. ఈ చెట్టు పైకే చూస్తుంటుంది. దాని కాయలు ఎత్తైన చోట పండుతాయి. అవి కోయాలంటే కష్టతరమే, కానీ అవి చాలా విలువైనవి, మధురమైనవి. మనం కూడా అండి పరలోకంలో స్థలం ఏర్పాటు చేసుకోవాలంటే, జీవవృక్ష ఫలాలు భుజించాలంటే కష్టతరమే. కానీ మనము దేవుడి నీతిమంతత్వాన్ని పొందుకుని ఆ వాక్యంలో వేరుపారి
దేవునిలో వేరుపారి దేవుడిలో క్రీస్తులో మమేకమైతే తప్పక మనం ఆ ఫలాలు పరలోకంలో స్థలం మనం పొందుకోగలుగుతామండి. హల్లెలూయా. దేవుడు మనల్ని తలెత్తే స్థితిలో ఉంచాలని ఆయన చూస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? తల దించుకొని చూస్తున్నాం. భూమిలో అంతా మన ఇల్లు, మన వాకిలి దించి మన భూమిపైన ఉన్న మన స్థలాన్ని చూస్తున్నాం. పైన ఉన్న ఆయన వైపు మన దృష్టి ఉండాలి. ప్రియబిడ్డలారా, ఎప్పటికీ మన దృష్టి ఎక్కడ ఉండాలి? పై వైపునే ఉండాలి, పరలోకం వైపే ఉండాలి. హల్లెలూయా. ఇది భూమిలో ఇది చెట్టు అంట భూమిలో వేర్లు స్థిరత్వం పొంది ఉంటాయంట. దాని వేర్లు ఎలా ఉంటాయంటే చిన్న చిన్న పీచు వేర్లు లాగుండి అవన్నీ సంఘటితమై ఏకమై ఉంటాయంట. ఒక లోతుగా ఆ చిన్న చిన్న వేర్లు మన రక్తనాళాలు అనుకోండి, బ్లడ్ వెజల్స్ లాగా చిన్న వేర్లు మనము పెద్ద పెద్ద ఆర్టరీస్ వీన్స్కి శాఖోపశాఖలుగా సన్న చీలికలుగా బ్లడ్ వెజల్స్ ఎలా పాకిపోయి ఉంటాయో అలా పాకిపోయి ఉంటాయంట. అంటే ఈ సన్నని వేర్లు మన బ్లడ్ వెజల్ పెద్దవే, ఆర్టరీస్ పెద్దవే, దాని నుండి శాఖోపశాఖలుగా చీలిపోతాయి కదా బ్లడ్ వెజల్స్, అలా చీలిపోయి ఉంటాయంట, పీచులాగా ఉంటాయంట. ఆ బ్లడ్ వెజల్స్ అనేక చోట్ల రక్తాన్ని అన్నిటికీ సరఫరా చేస్తాయి, రక్తాన్ని గుండెకు తీసుకొస్తాయి కదా బ్లడ్ వెజల్స్. అలాగే ఇవి ఈ ఖర్జూరపు చెట్టు వృక్షం యొక్క వేళ్ళు కూడా పీచులుగా వెళ్ళిపోయి భూమి లోతుల్లో ఉన్నటువంటి జలాల్ని నీళ్ళని పీల్చుకొని ఏపుగా ఎదుగుతుంటాను. అంటే ఎంత కష్టపడుతుందో చూడది. నీతిమంతులు కూడా ఒకరికొకరు సంఘటితమై ఉండాలి. సంఘటితమై ఉండి దేవుని సువార్త ప్రకటించాలి. దేవుడి కోసం మనం ఉపయోగకరంగా ఉండాలండి. మనం కూడా శాశ్వతమైన ఈ లోకం అనే నేలలోకి వెళ్ళకుండా వాటికి లోతుల్లో ఉన్నటువంటి నీరుని ఎలా తీసుకొచ్చిందో మనం కూడా ఈ జీవజలాన్ని తీసుకురావాలండి. హల్లెలూయా. వాక్యం అనే జీవజలాన్ని అందరికీ పంచాలి. ఈ చెట్టు ఏ ఇంటిలో నాటబడితే ఆ ఇంటి వారికే అందుబాటులో ఉండి ఫలాలు అందిస్తుందంటండి. అంటే దీని అర్థం ఏంటంటే ఆ చెట్టు నిటారుగా ఎదుగుతుంది. దానికి శాఖలు ఉండవు, కొమ్మలు ఉండవు, ఏవి ఉండవు. కాబట్టి అవి అందుకని ఇప్పుడు ఎవరైనా కానీ చెట్టు నాటితే మామూలు చెట్లయితే దాన్ని శాఖోపశాఖలుగా దాని కొమ్మలు పక్కింట్లోకి ఎదురింట్లోకి వెళ్ళిపోతాయి. ఆ ఫలాలన్నీ వాళ్ళు తింటారు. తినకూడదని కాదండి ఇక్కడ అర్థం ఏంటంటే అందరికి ఫలాలు పంచమన్నారు, మళ్ళా ఫలాలు తినకూడదు అంటున్నారు అని అంటారేమో. అలా కాదు. ఖర్జూరపు చెట్టుకు ఎరువు వేసి నీరు పోసిన వాడి ఇంట్లోనే ఉండి ఆ ఇంటి వారికే ఫలాలను ఇస్తుంది. అంటే లోకంలో కలిసిపోకుండా ఉంటుంది అని అర్థం అండి. మనం కూడా సంఘములో నాటిన మొక్కలము, దేవుడు నాటిన మొక్కలము. మనం దేవునిలోనే ఎదగాలి, చిగురించాలి, ఫలించాలి. హల్లెలూయా. ఈ లోకంలో కాదు మనం ఫలించాల్సింది, దేవుళ్ళలో ఫలించాలి. అదే అండి దీని అర్థము. హల్లెలూయా. ఇంకా 5వ అంశం అండి, ఖర్జూరపు వృక్షము స్థిరత్వము. ఖర్జూరపు వృక్షము స్థిరత్వం 5వ అంశము. దీనిని కల్పవృక్షం అంటారు. కల్పవృక్షం అంటే అర్థం ఏంటంటే దాని వేరు నుండి శిఖరాగ్రం వరకు ప్రతి పార్ట్ యూజ్ఫుల్గా ఉంటే దానిని కల్పవృక్షము అంటారు. ఇది కల్పవృక్షం. సిరియనులు ఖర్జూరపు వృక్షాన్ని దాదాపు 365 ఉపయోగాలు ఉన్నాయని నమ్ముతారంటండి. ఈ ఖర్జూరపు వృక్షంలో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయని నమ్ముతారు వాళ్ళు? 365 లాభాలు ఉన్నాయని నమ్ముతారు. వారికి ఇది పెద్ద శ్రేష్టమైన పంటగా వాళ్ళు భావిస్తారు. అందుకని వీళ్ళు 365 రోజులు ఖర్జూర వృక్షముతోనే వారి అనుబంధం పెనవేసుకొని ఉంటుంది. మనం కూడా ప్రియులారా, మనం కూడా విశ్వాసంలో స్థిరులై మన జీవితం కూడా 365 రోజులు దేవునితోనే అనుబంధము కలిగి ఉందామండి. స్తోత్రం. ఖర్జూరపు వృక్షము 365 రోజులు ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఇతరులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎలా ఉంటుంది ఇది? ప్రతిరోజు ఈ కాలంలో ఫలించదు అనకుండా కాలాలు సమయాలతో సంబంధం లేదు. ఎటువంటి పరిస్థితులైనా, గడ్డు పరిస్థితులైనా ఇది
ఫలించి ఇతరులకు ఉపయోగకరంగానే ఉంటుంది. మరి నీతిమంతులు కూడా జీవిత కాలమంతా అనేకులకు మేలుకరంగా జీవించాలండి. అలా జీవించాలంటే ఎలా ఉండాలి? 365 రోజులు క్రీస్తు యేసులో జీవించాలి. హల్లెలూయా. అప్పుడే మనం మేలుకరంగా, సారం కలిగి ఖర్జూర వృక్షం వలె ఆశీర్వాదకరంగా ఫలాలిస్తూ ఖర్జూర చెట్టు వలె ఉంటాము. ఎవరు? నీతిమంతుడు. సువార్త ప్రకటించటం కోసము ఇప్పుడు పౌలు అంటాడు, నిజమైన క్రైస్తవుడు స్వప్రయోజనాన్ని కోరడండి. ఈ ఖర్జూర వృక్షము ఇసుక తుఫానులకు, తీవ్రమైన ఎండలకు, వడగాలులకు, నీరు లేని భూమిలోనే లోతుగా ఉన్న ఆ కొంచెం జలాలను పీల్చుకొని ఏ పరిస్థితుల్లో, ఏ వాతావరణంలో, ఏ కాలంలోనైనా స్థిరంగా నిలబడి పచ్చగా ఫలాలను ఇస్తుందండి, ఎండిపోదు. మన జీవితం అంతా దేవుడి కోసమే వ్యయపరచాలి. పౌలు అన్నాడు కదా, సువార్త ప్రకటించటం కోసము నన్ను నేను వ్యయపరచుకుంటున్నాను అన్నాడు పౌలు. మనం కూడా మన జీవితం అంతా, మన సంపద, మన ధనము, మన జీవితము, మన ప్రాణము, మన ఆత్మ సమస్తము దేవుడి కోసమే వ్యయపరచుకోవాలండి. భక్తి విశ్వాసాలలో వేరుపారి లోతైన జీవజలాన్ని పీల్చుకొని ఖర్జూర వృక్షం వలె తుఫానులు వంటి పరిస్థితులలో కూడా స్థిరంగా నిలబడాలండి. హల్లెలూయా. ఇంకొక 6వ అంశం అండి, చిన్నది చెప్పుకొని ముగిస్తాను. నీతిమంతుని జీవితం ఎలా ఉంటుంది? కొన్ని రెఫరెన్స్ల ద్వారా తెలుసుకుందామండి. అలా నీతిమంతత్వం ఉంటే వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో చూద్దాం. సామెతల గ్రంథమే ఎక్కువ చెప్తానండి. 12వ అధ్యాయం 7వ వచనం, నీతిమంతుని ఇల్లు నిలుస్తుంది. అంటే వానొచ్చినా, వరదొచ్చినా, గాలి వచ్చినా అది పడిపోదు. క్రీస్తు అనే బండ మీద కట్టుకుంటాడు కాబట్టి ఇల్లు నిలబడుతుంది. ఎవరి ఇల్లు? నీతిమంతుని ఇల్లు. సామెతలు 12వ అధ్యాయం 3వ వచనం, నీతిమంతుల వేరు కదలదు. వేరు కదలకుంటే ఆ వృక్షం అలాగే నిలబడుతుంది కదా, వేరు కదలదనమాట. అలాగే సామెతల గ్రంథం 11వ అధ్యాయం చేసుకుంటే నీతిమంతుడు ఇచ్చు ఫలము జీవవృక్షము. చూడండి, అటువంటి జీవవృక్ష ఫలాలు ఇస్తాడు అనమాట నీతిమంతుడు. అలాగే 12వ అధ్యాయం 12వ వచనం, నీతిమంతుల వేరు చిగుర్చును. హల్లెలూయా. చిగురుస్తూనే ఉంటుంది ఖర్జూర వృక్షం వలె. అందుకనే దావీదు నీతిమంతుడిని ఖర్జూర వృక్షంతో పోల్చాడు. ఆ సామెతల గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం, నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. చూసారా? నిజమే. ఖర్జూర వృక్షం ఎలా ఉంది? ఎన్ని ఆపదలు వస్తాయి దానికి. ఇసుక తుఫాన్లు, ఎండ తీవ్రత, వడగాలులు, నీటి ఎద్దడి, ఇన్ని పరిస్థితుల్లో అది ఆపదలన్నీ తప్పించుకొని చిగురుస్తూనే పచ్చగా, అన్ని కాలాల్లో పచ్చగా ఉంటూ మొవ్వ వేస్తూనే ఉంది కదా నీతిమంతుని. అందుకే ఆపదల నుండి తప్పించుకుంటాడని చెప్తున్నాడు. కీర్తనల గ్రంథం 75వ అధ్యాయం 10వ వచనము, నీతిమంతుని కొమ్ము హెచ్చింపబడును. కొమ్ము హెచ్చింపబడానంటే నీతిమంతునికి ఈ లోకంలో, పరలోకంలో ఘనత, అతిశయంగా దేవుడు ఇస్తాడు నీతిమంతునికి. హల్లెలూయా. సామెతలు 10:30 వచనంలో, నీతిమంతులు కదల్చబడరు. చూసారా? ఖర్జూర వృక్షం ఎంత తుఫాన్ల తాకిడికైనా కదల్చబడలేదు. అలాగే నీతిమంతులు కూడా కదల్చబడరు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం తీసుకుంటే, నీతిమంతుల ప్రార్థన అంగీకరిస్తాడు దేవుడు. మనం ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థనను దేవుడు అంగీకరించడానికి సిద్ధంగా దానియేలు, నోవాహు, అబ్రహాము వీళ్ళందరూ ఎలా ప్రార్థన చేస్తే దేవుడు ఎలా మాట్లాడాడండి. మనం కూడా అలా నీతిమంతత్వాన్ని పొందుకుని ఆ స్వాస్థ్యాన్ని పొందుకుందాం. సామెతలు 15వ అధ్యాయం 6వ వచనము, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అంట. అంటే ఆ ఇంట్లో దేవుడు ఉంటాడు. దేవుడే ఉన్నప్పుడు మనకు ఇంకా ధననిధి కొదువేముంటుందండి కదా. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం, నీతిమంతుల మార్గం తేజరిల్లును. నీతిమంతుల మార్గం ఎలా ఉంటుందంట అండి? తేజరిల్లుతుందంట. అలాగే సామెతల గ్రంథము 92వ అధ్యాయం 15వ వచనం, నీతిమంతులు సారం కలిగి పచ్చగా ముందురు. అందుకే చూడండి, కీర్తనాకారుడు ఏమన్నాడు? సారం కలిగి పచ్చగా ఉంటుందంట ఖర్జూరపు చెట్టు ఏ కాలాల్లో అయినా కూడా. హల్లెలూయా. నీతిమంతులు కూడా అలా పచ్చగా ఉంటారు. అలాగే నీతిమంతుల పిల్లలు ధన్యులంట. సామెతల గ్రంథంలోనే 20వ అధ్యాయం
మనము నీతిమంతత్వాన్ని పొందుకొని నీతిగా ఉన్నప్పుడు దేవుని దృష్టిలో, లోక దృష్టిలో కాదండి, దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉంటే మన పిల్లలకు ధన్యత వస్తుందంటండి. మరి ఈ నీతిమంతుల యొక్క మంతులు పొరుగువానికి దారి చూపుతారంట. ఎందుకంటే నీతిమంతులు తేజరిల్లుతారని చెప్పాడు కదా దేవుడు. తేజరిల్లడం అంటే ప్రకాశమానంగా ఉంటాము. ఆ ప్రకాశమానంగా ఉన్నప్పుడు నీతిమంతులు ఆ పక్కన వాళ్ళకు దారి చూపించగలుగుతారు. నీతిమంతులు పరలోకంలో ధన సంపదను సమకూర్చుకొందురు. ఏం ధన సంపద అండి? పరలోకంలో మనము స్థిర నివాసం ఏర్పరచుకుంటామన్నమాట. హల్లెలూయా. నీతిమంతుని కష్టదినాలు పోగొట్టబడును. కీర్తనలు 94 అధ్యాయంలో ఉందండి. నీతిమంతుల కష్టదినాలు పోగొట్టబడతాయి అంటే ఎన్ని కష్టాలు వచ్చినా సునామీ వచ్చి లాక్కుపోయినట్టుగా ఆ కష్టాలని లాక్కుపోతాయి అన్నమాట దేవుడి కృప. అదొక అలాగే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 30వ వచనంలో కదల్చబడరు నీతిమంతులు అన్నారు. కాబట్టి ప్రియులారా, మనము దేవుని ఏమని ప్రార్థన చేద్దాం? ఈ రోజు నుండి మేము పరిశుద్ధ రక్తంలో కడిగి విశ్వాసంలో స్థిరంగా నాటబడి ముసలితనమందు కూడా చిగురు పెడుతూ సారం కలిగి ఆత్మఫలాలు అందించేవారుగా నిటారుగా ఎదుగుతూ పరలోకం వైపు చూస్తూ నా వ్యవసాయకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నీలోనే మేము ఫలించేటట్లు చేసి మమ్మల్ని నీతిమంతులుగా చేయి ప్రభువా, మార్చు ప్రభువా అని గోజాడి బ్రతిమాలుకొని ప్రార్థిస్తామండి. హల్లెలూయా. మనం నీతిమంతులు ఉండడానికి ఈ రోజు నుండే ప్రార్థన చేసుకుందాం, ప్రయత్నిద్దాం. ఖచ్చితంగా నీతిమంతులుగా ఉందాం, పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకుందాం. హల్లెలూయా. నిత్యము మొవ వేస్తాం ఖర్జూరపు చెట్టు వలె. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.